హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. పెసర చారు, పెసర కట్ట అంటాం మేము. పెసరపప్పు చారు కూడా అనుకోవచ్చు. ముందుగా నేను 5 స్పూన్లు తీసుకున్నానండి పెసరపప్పు. నీట్గా శుభ్రంగా 2 టైమ్స్ కడుక్కున్నానండి. 2 టైమ్స్ క్లీన్గా చేసుకున్నానండి. పెసరకట్టు అంటామండి మేము. పెసరకట్టు అనొచ్చు, పెసరపప్పు లేదంటే పెసర చారు ఏదైనా అనుకోవచ్చు. దీనివల్ల చాలా కూలింగ్ వస్తుందండి. వేడి ఉన్న వాళ్ళు మంచిగా ఉపయోగపడుతుంది. చూడండి, పెసరపప్పు ఉడికించుకుందాము. పెసరపప్పు మునిగేదాకా వాటర్ పోసుకొని కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకొని, అదే మనం పెడతాం వేడి కింద స్టాండ్ పెడతాం, ఆ స్టాండ్ కుక్కర్లో పెట్టేసుకొని అందులో స్టాండ్ మునిగేదాకా వాటర్ పోసేసుకొని అందులో గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 10 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ విజిల్స్ 10 విజిల్స్ రావాలండి. అప్పుడే పప్పు బాగా మెత్తగా అవుతుందండి. 10 విజిల్స్ రావండి కంపల్సరీగా. 10 విజిల్స్ వస్తేనే పప్పు బాగా ఉడికిపోతుంది. చూడండి, నేనైతే 10 విజిల్స్ తీసాను, 10 విజిల్స్ తీసాను. మొత్తం ఆవిరి అంతా పోయే వరకు ఈలోపు పెసరపప్పు పెసర చారుకు కావాల్సిన 10 పచ్చిమిర్చి తీసుకుని చీలికలుగా కట్ చేసుకున్నానండి. 10 తీసుకున్నానండి. అంటే మీరు కారం ఎంత తింటే అంత, దాన్ని బట్టి. అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. చూడండి, అది కుక్కర్ ఆవిరిపోయిందండి, తీసేసుకున్నాను. కాలుతుందని బట్ట తీసుకున్నాను నేను. చూడండి, కుక్కర్ దాన్ని పప్పు గుత్తితో మెత్తగా నలుపుకోవాలండి. ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. అక్కడక్కడ పప్పు బద్దగా ఉంటుంది కదండి, అందుకని నేను పప్పు గుత్తితో నలుపుకున్నాను. చూడండి, మెత్తగా మొత్తం అంత పేస్ట్ లాగా మొత్తం మెత్తగా కలుపుకున్నానండి. అందులోకి కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. మనకు అదే చారు ఎంత కావాలంటే అది వాటర్ పోసేసుకోవాలి. నేను గిన్నె నిండా పోసుకున్నాను అంటే కొద్దిగా ఎల్ట్గా పోసుకున్నాను. చూడండి, మొత్తం వాటర్ పోసేసుకున్నాను. వాటర్ పోసుకొని ఒకసారి గరిటెతో కలుపుకుంటే అయిపోతుందండి. గరిటెతో కలుపుకుంటే మనకి ఎన్ని వాటర్ పడుతుంది ఏంటో తెలుసు. అందులోకి కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్నా, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. చూడండి, కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి. అది మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసుకొని దగ్గరగా వేసుకొని కొద్దిగా వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి కావాల్సిన పోపు ఐటమ్స్ సెట్ చేసుకుందామండి. 4 ఎండుమిర్చి తీసుకున్నాను నేను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 4 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, చిటికెడు జీలకర్ర, కొద్దిగా ఆవాలు తీసుకున్నాను. 4 మెంతులు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. పోపుకి ఎంత కావాలంత ఆయిల్ పోసేసుకొని, ఇప్పుడు ఇందాక మనం ఆయిల్ వేడెక్కాక ఇందాక మనం పోపు దినుసులు వేసుకున్నాం కదండి, అందులోకి వేసుకొని 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వేసుకొని నేను చేత నలిపేసుకున్నాను. ఇది మీ ఇష్టం, దేంట్లో నలిపేసుకోండి. వేడెక్కాక పోపు దినుసులన్నీ ఆయిల్లో వేసేసుకోవాలండి. కొద్దిగా ఇంగువ వేసుకుంటాను. నేను ఇంగువ కంపల్సరీగా వాడతానండి, అరుగుదల మంచిగా ఉంటుందని. ఇందాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి 8 పచ్చిమిర్చి, అది కూడా ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుందండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని అదంతా బాగా ఫ్రై అయ్యాక ఇందాక మనం నలిపి పెట్టుకున్నాం కదండి వాటర్ వచ్చేసి, ఇది వేడెక్కాక వేసుకోండి. చూడండి, వేడెక్కాక నేను స్లిమ్లో పెట్టుకున్నాను. ఇంతకీ వేడి అవ్వట్లేదు, నేను మళ్ళీ పెద్దగా పెట్టుకున్నాను. కొద్దిగా సాల్ట్ తగ్గిందని కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి నేను. కొద్దిగా పెద్ద మంట పెట్టేసుకోండి ఫస్ట్గా, అప్పుడు తొందరగా వేడవుతుంది. చూడండి, నేను పెద్ద మంట పెట్టుకున్నాను. కొద్దిగా అది వేడవుతుంది కదా, కుతకుతలాడుతుంది కదా, అప్పుడు మనం ఇందాక పోపు దినుసులు పచ్చిమిర్చి అవన్నీ వేయించుకున్నాం కానీ అది అందులోకి వేసి మొత్తం అంతా ఉడికేలాగా బాగా ఒక 10 మినిట్స్ ఉడకబెట్టండి. ఎంతో టేస్టీకరమైన పెసరకట్టు అంటాం మేము. మీరు పెసరపప్పు అంటారు, పెసర చారు అంటారు, తెలియదు నాకు. మేమైతే పెసరకట్టు అంటాము. చాలా మంచిది, చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేస్తారో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. చూడండి, ఇందాక మనం వేసేసుకున్నాం కదండి పువ్వులు, అవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికేదాకా కుతకుతలాడేదాకా ఒక 10 మినిట్స్ అలాగే పొయ్యి మీద. ఎందుకు కలుపుతున్నా అంటే కింద అడిగంటిపోతుంది కదండి, అలాగే వదిలేసాం అనుకోండి కింద అడిగంటుతుంది. అందుకని నేను కలుపుతానే ఉన్నాను కుతకుతలాడేదాకా. మన ఛానల్ 1000 సబ్స్క్రైబ్కి దగ్గరలో ఉందండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ వాళ్ళు ఇంకా కొంతమందికి వీడియో చూపిస్తుందని. ఎంతో టేస్టీకరమైన పెసరకట్టు రెడీ అండి. పెసరకట్టు అంటే మీరు ఏమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. పెసరకట్టు అంటారు, పెసర చారు అంటారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో టేస్టీకరమైన పెసరకట్టు